హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి. మరి ఈ లెసన్ బేస్ చేసుకొని మరి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్. మరి మొత్తము గ్రహాల గురించి వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఈ టాపిక్ మాత్రము మిస్ చేసుకోవద్దు. 100% అయితే ఈ టాపిక్ బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మరి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే, సౌర కుటుంబంలో మన భూమి. మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. అసలు ఖగోళ వస్తువులు అంటే ఏంటి? మరి ఖగోళ వస్తువులు అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నింటినీ కలిపి మనం ఏమంటాము అంటే ఖగోళ వస్తువులు అంటాం. అంటే ఖగోళ వస్తువులు అంటే సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్నటువంటి వస్తువులు కావచ్చు, భూమి అన్నింటినీ కలిపి మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ఖగోళ వస్తువులు అంటున్నాం. మరి కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా ఉంటాయి, అదేవిధంగా కొన్ని ఖగోళ వస్తువులు చాలా వేడిగా కూడా ఉంటాయి, అదేవిధంగా అవి వాయువులను కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఖగోళ వస్తువులు అనేటివి పెద్దగా ఉంటాయి, వేడిగా ఉంటాయి, అదేవిధంగా వాయువులను కూడా కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. మరి ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. ఇక్కడ చూడండి, ఖగోళ వస్తువులను మనం ఇక్కడ ఏమంటున్నాము? నక్షత్రాలు. మరి సూర్యుడు అన్నది ఏమవుతుంది? సూర్యుడు అనేది మనకి ఏమవుతుంది అంటే ఒక నక్షత్రము. భూమి గ్రహము. భూమి యొక్క ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. మరి ఇక్కడ సూర్యుడు మనకి ఏమవుతాడు అంటే ఒక నక్షత్రము. హైలైట్ చేసుకోవాలి. సూర్యుడు అన్నది ఆప్షన్లో గ్రహము, నక్షత్రము, ఉపగ్రహము ఇలా ఇస్తాడు. మరి సూర్యుడు అనేది మనకి ఏమవుతుంది అంటే నక్షత్రము. మరి ఖగోళ వస్తువులు అంటే ఇప్పుడే చెప్పాను కదా, సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్నటువంటి వస్తువులు అవన్నీ కలిపి మనకు ఖగోళ వస్తువులు అవుతాయి అని చెప్తున్నాము. మరి ఖగోళ వస్తువుల్ని మనము నక్షత్రాలు అంటారని చెప్తున్నాము. సూర్యుడు అనేది మనకి ఏమవుతుంది? ఒక నక్షత్రం అవుతుంది అని చెప్తున్నాము. నెక్స్ట్, రాత్రి ఆకాశంలో మనకు కనిపించే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే, కానీ మనకు చాలా వేడి లేదా కాంతిని అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఒక బిట్ అడగచ్చు ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే, సూర్యుడు విపరీతమైనటువంటి వేడిని విడుదల చేస్తున్నప్పటికీ పరిమిత వేడి మాత్రమే మనకు మనకు చేరుతుంది. భూమికి ఎందుకు చేరుతుంది అని అడగచ్చు. ఎందుకు చేరుతుంది? సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉండడం వల్ల. అంతే కదా, సూర్యుడు మనకు చాలా దూరంగా ఉండడం వల్ల మనకు ఎంతైతే వేడి అవసరమో అంతవరకు మాత్రమే భూమికి చేరుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. అంటే కొన్ని ఖగోళ వస్తువులు అయితే కాంతిని కలిగి ఉండవు అంటున్నాం. మరి కాంతిని కలిగి ఉండవు కాబట్టి అవి ఎలా వెలుగుతాయి అంటే నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. మరి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. ఓకేనా? అవి మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం అనమాట. ఏంటి? కొన్ని ఖగోళ వస్తువులు అయితే వేడిని కలిగి ఉండవు, అదేవిధంగా కాంతిని కూడా కలిగి ఉండవు. వాటికి మనం ఎగ్జాంపుల్గా ఏమేమి చెప్పుకోవచ్చు? గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. ఇవన్నీ వేడిని, కాంతిని కలిగి ఉండనప్పటికీ అవి ఎలా వెలుగుతాయి అంటే నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, మనం నివసిస్తున్నటువంటి భూమి ఏంటి అంటే ఒక గ్రహము. ఓకేనా? భూమి అనేది ఒక గ్రహము. ఆ గ్రహాల గురించి మీకు క్లియర్గా లిస్ట్ అయితే వస్తుంది. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. మనం భూమిని చాలా దూరం నుంచి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహము. హైలైట్ చేసుకోండి, చంద్రుడు ఒక ఉపగ్రహము. హైలైట్ చేసుకోవాలి. మరి దేని యొక్క ఉపగ్రహము? భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏంటి? భూమి యొక్క సహజ ఉపగ్రహము అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది? చంద్రుడు. హైలైట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్.
భూమి యొక్క సహజ ఉపగ్రహం మనకేమవుతుంది? చంద్రుడు. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుని నుండి వేడి కాంతిని పొందే మరో 7 గ్రహాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం మీద మనకు ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే మొత్తం మీద 8 గ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక ఫస్ట్న 9 గ్రహాలు ఉండేటివి, కానీ ఒక గ్రహం అనేది తొలగించడం అయితే జరిగింది. ప్లూటో అనేటువంటి గ్రహాన్ని తొలగించడం అయితే జరిగింది. మరి ప్లూటో గ్రహాన్ని తొలగించడం ద్వారా మనకు ప్రస్తుతం ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే 8 గ్రహాలు ఉన్నాయి. మరి ఆ 8 గ్రహాలలో కొన్నింటికి ఉపగ్రహాలు ఉన్నాయి, కొన్నింటికి ఉపగ్రహాలు అయితే లేవు. మీకు సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్, గ్రహాల గురించి సపరేట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే 8 గ్రహాల గురించి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. అది పేమెంట్ వాళ్ళకైతే షేర్ చేస్తా, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మనం చేద్దామనేటువంటి పాయింట్ ఇచ్చాడు, ఇది మనకు అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ నక్షత్ర రాశులు. ఇక్కడ మనకు నక్షత్ర రాశుల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని నక్షత్ర రాశులు అంటారు. ఏమంటారు? నక్షత్ర రాశులు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువుల, వస్తువుల, జీవుల పేర్లను పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. ఇక్కడ హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఉర్సా మేజర్ అనునది అంటాడు. ఉర్సా మేజర్ అనునది గ్రహము, ఉపగ్రహము, తోకచుక్క, ఇలా ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఇస్తాడు. మరి ఉర్సా మేజర్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఒక నక్షత్ర రాశి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో ఒకటి సప్తర్షి. ఇది 7 నక్షత్రాల సమూహము. సప్త అంటే 7 కదా, సప్త అంటే 7 అంటే సప్తర్షి అనేది మనము ఎన్ని నక్షత్రాల సమూహంగా చెప్పుకుంటున్నాము అంటే 7 నక్షత్రాల సమూహము. ఇక్కడ మీకు 2 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఏంటి? ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది మనకి ఏమవుతుంది అంటే నక్షత్ర రాశి అవుతుంది. నక్షత్ర రాశి అవుతుంది. మరి 7 నక్షత్రాల సమూహాన్ని మనం ఏమంటున్నాము అంటే సప్తర్షి. హైలైట్ చేసుకోవాలి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశుల్లో సప్తర్షిని మనం ఒకటిగా చెప్తున్నాము. మరి నక్షత్రాల సమూహంగా మనం దీన్ని చెప్తున్నాము. ఎన్ని నక్షత్రాల సమూహము? 7 నక్షత్రాల సమూహము. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసు అనేటువంటి ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది, హైలైట్ చేసుకోండి. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సమూహంతో దిక్కులను గుర్తించేవారు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రము ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీన్నే ధ్రువ నక్షత్రము. హైలైట్ చేసుకోండి. అంటే ధ్రువ నక్షత్రము అనేది ఏ దిక్కును సూచిస్తుంది అంటే ఈ నక్షత్రం అనేది ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఏ దిక్కును? ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని మనం ఏమంటున్నాము? ధ్రువ నక్షత్రము. ధ్రువ నక్షత్రము అంటేనే మనకు హైలైట్ కావాల్సింది ఏంటి అంటే ఉత్తర దిక్కును సూచించేది అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. మరి ఇది ఆకాశంలో ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటుందా అంటే ఎస్, ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనము గుర్తించవచ్చు. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. ధ్రువ నక్షత్రాన్ని దేని సహాయంతో మనం గుర్తించవచ్చు? దేని సహాయంతో మనం గుర్తించవచ్చు అంటే సప్తర్షి నక్షత్ర రాశి. ఇప్పుడే చెప్పాను, ఓకేనా. ఉర్సా మేజర్ అనేది కూడా మనకి ఏమవుతుంది? ఒక నక్షత్ర రాశి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సౌర కుటుంబాన్ని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనం మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే సూర్యుడు భూమికి దగ్గరగా ఉండే నక్షత్రము. చాలా 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 ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము కాబట్టి భూమి సూర్యుడి నుండి కాంతిని, వేడిని పొందుతుంది. భూమి మాత్రమే కాదు, మరో 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. సూర్యుడు యజమానిగా ఉన్న దీనిని మనం ఏమంటున్నాము అంటే సౌర కుటుంబం. అంటే సౌర కుటుంబంలో యజమానిగా ఎవరున్నారు అని చెప్తున్నాము? సూర్యుడు. సౌర కుటుంబము అంటేనే మనకు ఎవరు యజమానిగా అనేది హైలైట్ కావాలి? సూర్యుడు అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ హైలైట్ కావాలి. నెక్స్ట్ సూర్యుని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే
సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉన్నాడు. ఇది చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉంది. ఇది సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని అందిస్తుంది. సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడి సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి, కాంతి సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ ఇది. సూర్యుని ఉపరితలంపై సుమారుగా ఎన్ని సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏమని? సూర్యుని ఉపరితలంపై దాదాపుగా ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెల్సియస్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కానీ ఆ విపరీతమైన వేడి మనకు అంతగా కనిపించదు. ఎందుకంటే అది మనకు చాలా దూరంగా ఉంది. ఇప్పుడే చెప్పాను సూర్యుడు చాలా వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మనకు ఎంతైతే అవసరమో అంత వేడి మాత్రమే భూమికి వస్తుంది. ఎందుకని? సూర్యుడి నుంచి భూమికి చాలా దూరంలో ఉంది కాబట్టి. అంటే భూమి నుండి సూర్యుడు సుమారుగా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 15 కోట్ల దూరంలో ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇక్కడ మీకు 2 న్యూమరికల్ వాల్యూస్ వచ్చాయి చూడండి. ఆ 2 న్యూమరికల్ వాల్యూస్ ఏంటి? సూర్యుని ఉపరితలంపై దాదాపుగా ఎన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అంటే 6000 డిగ్రీల సెల్సియస్ అనేది హైలైట్ చేసుకోవాలి. భూమి నుండి సూర్యుడు సుమారుగా ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలిసినటువంటి ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. సూర్యునిలో మొత్తము 13 లక్షల భూములు ఇమిడిపోగలవు. నెక్స్ట్ ఇక్కడ గ్రహాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా, 8 గ్రహాల గురించి చాలా స్పష్టంగా సపరేట్గా ఒక వీడియో చేశాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక టెక్స్ట్ బుక్లో కొన్ని కవర్ అయినా కవర్ కాకపోయినా ఇదే కాన్సెప్ట్ మీకు హయ్యర్ సెక్షన్లలో ఉన్న కానీ ఈ టాపిక్ను బేస్ చేసుకొని లింక్ టాపిక్ పరంగా చెప్పుకుంటాం కాబట్టి అందుకని మీకు క్లియర్గా సపరేట్ వీడియో అయితే చేశాను. మరి మొత్తము ఆ గ్రహాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సౌర కుటుంబంలో మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పాను? 8 గ్రహాలు ఉన్నాయి. ఓకేనా? ఒకప్పుడు 9 అయితే ప్లూటో అనే గ్రహాన్ని తొలగించారు. ఎప్పుడు? 2006వ సంవత్సరంలో. అది కూడా మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉంది, చెప్తా. మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు, ఈ 8 మనకు ప్రజెంట్ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు. మరి సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గాల్లో తిరుగుతాయి. ఈ మార్గాలు పొడవుగా ఉంటాయి. వాటిని మనం ఏమంటున్నాము అంటే కక్షలు. ఇక్కడ కూడా మనకు కక్ష అనేటువంటి పాయింట్ని బేస్ చేసుకుని మనం ఒక పాయింట్ చెప్పొచ్చు. ఏంటి? సూర్యుని చుట్టూ తిరిగే ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గము అంటాం. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గము అంటేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది? కక్ష. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ సూర్యుడికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతర్గ్రహాలని అంటారు. అదేవిధంగా 4 బాహ్య గ్రహాలు ఉన్నాయి, 4 అంతర్గ్రహాలు ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు అంటే ఈ క్రింది వాణిలో అంతర్గ్రహం కానిది గుర్తించండి అంటాడు. లేదా ఈ క్రింది వాణిలో బాహ్య గ్రహాన్ని గుర్తించండి అంటాడు. మరి అంతర్గ్రహాలు అంటే ఏంటో తెలియాలి మనకు, బాహ్య గ్రహాలు ఏంటో తెలియాలి. ఒక్కసారి చూడండి, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. మనకు ఆర్డర్ తెలిస్తే చాలు. 8 గ్రహాల ఆర్డర్ చెప్పాను కదా, దూరాన్ని బట్టి గ్రహాల యొక్క ఆర్డర్ ఇచ్చాడు కదా. బుధుడు, గురుడు, భూమి, అంగారకుడు అంటే మొదటి 4 గ్రహాలను మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ అంతర్గ్రహాలు హైలైట్ చేసుకోండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు హైలైట్ చేసుకోవాలి. బుధుడు, శుక్రుడు 2-3 సార్లు ప్రొనౌన్స్ చేయాలి. ఓకేనా? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 మొదటివి అంతర్గ్రహాలుగా చెప్తున్నాము. నెక్స్ట్ బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఈ 4ంటిని మనం ఏమంటున్నాము అంటే బాహ్య గ్రహాలు అంటున్నాము. ఏమనాలి? బాహ్య గ్రహాలు. అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? వాయువులు, ద్రవాలతో కూడినవైతేనేమో బాహ్య గ్రహాలు. హైలైట్ చేసుకోవాలి. వాయువులు, ద్రవాలతో కూడినవైతేనేమో బాహ్య గ్రహాలు. రాళ్లతో కూడినవైతే చిన్నవిగా ఉండి రాళ్లతో కూడినవైతే మనకేమవుతాయి అంటే
అంతర్గ్రహాలు. మరి అంతర్గ్రహాలు 4 ఏంటి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు హైలైట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బృహస్పతి, శని, ఇంద్రుడు, అదేవిధంగా వరుణుడు బాహ్య గ్రహాలంటాము. అవి పెద్దవి మరియు వాయువులు, ద్రవాలతో కూడి ఉండినవిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సూర్యుని దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ అదే కదా, గ్రహాల్లో మనకు ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాము? బుధుడు అనే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. చాలా 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 ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శుక్రునికి భూమికి కవల గ్రహంగా పరిగణిస్తారు. భూమికి కవల గ్రహంగా పరిగణించేటువంటి గ్రహం ఏంటి అంటే శుక్రుడు. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి. ఏంటి అనేది మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే, అంతర్గ్రహాలు అంటే చెప్పాను. అంతర్గ్రహాలు అంటే ఏంటో చెప్పాను. ఏంటి? రాళ్లతో కూడి ఉన్నటువంటివి. బాహ్య గ్రహాలు అంటే ఏంటో చెప్పాను. అంటే ఏంటి? ద్రవాలతో, వాయువులతో కూడి ఉండినవి అని చెప్పాను. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి అని చెప్పాను? బుధుడు అని చెప్పాను. భూమికి కవల గ్రహంగా పిలువబడేది ఏంటి? ఎర్త్ ట్విన్గా పిలువబడేది ఏంటి? శుక్రుడు అని చెప్పాను. ఓకేనా? ఇవన్నీ మీరు పాయింట్స్ అయితే హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ దాని పరిమాణం, ఆకారం భూమికి చాలా వరకు పోలి ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాము? శుక్రుడిని ఏమంటున్నాము అంటే భూమికి కవల గ్రహం అంటున్నాం. అంటే భూమికి కవల గ్రహంగా శుక్రుడిని మనం ఏ విధంగా పరిగణిస్తున్నాము అంటే, ఏ విధంగా పరిగణిస్తున్నాము అంటే పరిమాణంలో కావచ్చు, ఆకారంలో కావచ్చు, భూమికి చాలా దగ్గర పోలిక ఉండడం వల్ల శుక్రుడిని మనం ఏమంటున్నాము అంటే భూమికి కవల గ్రహంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ మొత్తం 8 గ్రహాల్లోకెల్లా చిన్న గ్రహం ఏంటి? పెద్ద గ్రహం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. మరి చిన్న గ్రహం ఏంటి అంటే బృహస్పతి. పెద్ద గ్రహం ఏంటి అంటే బృహస్పతి. చిన్న గ్రహం ఏంటి అంటే బుధుడు. ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. భూమికి కవల గ్రహంగా పరిగణించేది శుక్రుడు. గ్రహాల్లో అన్నింటిలోకెల్లా పెద్ద గ్రహం ఏంటి? బృహస్పతి. గ్రహాలన్నింటిలోకెల్లా చిన్న గ్రహం ఏంటి? బుధుడు. ఇవి మీరు హైలైట్ చేసుకోవాలి. ఆర్డర్ మాత్రం హైలైట్ చేసుకోండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. ఆ విధంగా మీరు ఒక హైలైట్ చేసుకుంటే అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు అని విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మనకు టేబుల్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మనం ఒక్కసారి హైలైట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. బుధుడిని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చాడు చూడండి. మీరు కొంచెం జూమ్లో పెట్టుకొని చూడండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సూర్యుని చుట్టూ తిరుగుదానికి పట్టే కాలం ఎంత అంటే 88 రోజులు. బుధుడిని బేస్ చేసుకొని చెప్తున్నా. ఇక్కడ మీరు క్లియర్గా కొంచెం జూమ్లో పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా బిట్ ఇక్కడి నుంచి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలము, జూమ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 88 రోజులు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ బుధుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 59 రోజులు. ఎన్ని రోజులు? 59 రోజులు. బుధుడిని బేస్ చేసుకొని చెప్తున్నా. బుధుడు అంటే మీకు ఇందాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. బుధుడిని బేస్ చేసుకొని మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఏంటి? సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం అంటేనే మీకు బుధుడు అని చెప్పాను. మరి బుధుడిని బేస్ చేసుకొని సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 88 రోజులు. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 59 రోజులు. మరి బుధుడికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 0. అంటే ఈ క్రింది వానిలో ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాన్ని గుర్తించండి అంటే మనకు బుధుడు అనేది కూడా మనం ఒక ఆన్సర్గా చెప్పుకోవచ్చు. బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. ఓకేనా? నెక్స్ట్ శుక్రుడిని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 255 రోజులు. జూమ్లో పెట్టుకొని చూడండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? శుక్రుడిని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత? 255 రోజులు. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 243 రోజులు. శుక్రుని బేస్ చేసుకొని. మరి శుక్రునికి ఉపగ్రహాలు ఉంటాయా అంటే ఉండవు. మరి శుక్రుని బేస్ చేసుకొని కూడా మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. కవలం బేస్ చేసుకొని ఏమని చెప్పాను మీకు ఇందాక? ప్రతి పాయింట్ హైలైట్ చేసుకోవాలి. అందుకే ప్రతిదీ మీకు హైలైట్ చేసుకొని అని చెప్తున్నా. భూమికి కవల గ్రహము
ఓకేనా. భూమికి కవల గ్రహము ఎర్త్ ట్విన్ అంటేనే మనకు ఏం పేరు గుర్తు రావాలి? శుక్రుడు అనేటువంటి పేరు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. భూమికి కవల గ్రహంగా మనము శుక్రుడిని పరిగణిస్తాము అనేటువంటి పాయింట్ మీకు ఇందాక క్లియర్గా చెప్పాను. ఉపగ్రహాలు ఉంటాయా? ఉండవు. నెక్స్ట్ భూమిని బేస్ చేసుకొని సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 365 1/4 రోజులు. అక్కడ మీరు జుమ్ను పెట్టుకొని చూడండి. 365 1/4 రోజులు. అదే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 1 రోజు. ఇది కూడా మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఏమని? భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 1 రోజు. 1 రోజు అంటే మనకు 24 గంటలు అనేది కూడా మీకు ఆప్షన్స్లో ఇవ్వచ్చు. మరి భూమికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే ఒకే ఒకటి. మరి భూమికి గల ఉపగ్రహం ఏంటి అంటే చంద్రుడు. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అంగారకుని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 687 రోజులు. 687 రోజులు. మరి సూర్యుడు అంగారకుని బేస్ చేసుకొని తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 1 రోజు. భూమి పరంగా కూడా మీకు చెప్పాను. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత? 1 రోజు, 24 గంటలని చెప్పాను. అదేవిధంగా అంగారకుడిని బేస్ చేసుకొని కూడా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 1 రోజు, 24 గంటలు. మరి అంగారకునికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 2. మళ్ళీ చెప్తున్నా, బుధుడికి ఉపగ్రహాలు లేవు, శుక్రునికి ఉపగ్రహాలు లేవు, భూమికి ఒకే ఒక ఉపగ్రహము చంద్రుడు. అంగారకుని గల ఉపగ్రహాల సంఖ్య 2. ఈ 4 గ్రహాలు మనం ఏమంటాము? అంతర్గ్రహాలు అంటాము. ఈ పాయింట్ని కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ బాహ్య గ్రహాలను బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ బృహస్పతి. మరి బృహస్పతిని బేస్ చేసుకొని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి పాయింట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకోండి. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 11 సంవత్సరాల 11 నెలలు. హైలైట్ చేసుకోండి. బృహస్పతిని బేస్ చేసుకొని చెప్తున్నా. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత? 11 సంవత్సరాల 11 నెలలు. అంటే సుమారుగా మనం ఏం చెప్పొచ్చు? 12 సంవత్సరాలు చెప్పొచ్చు. అవునా? బృహస్పతిని బేస్ చేసుకొని సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలము సుమారుగా 12 సంవత్సరాలు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 11 సంవత్సరాల 11 నెలలు. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలము, తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత అంటే 9 గంటల 56 నిమిషాలు. హైలైట్ చేసుకోండి. బృహస్పతిని బేస్ చేసుకొని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఎంత? 9 గంటల 56 నిమిషాలు. మరి బృహస్పతికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత? ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 79. హైలైట్ చేసుకోవాలి. భూమికి గల ఉపగ్రహాల సంఖ్య 1, అంగారకుని గల ఉపగ్రహాల సంఖ్య 2. బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? సుమారుగా ఉపగ్రహాల సంఖ్య 79 అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ శనిని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత అంటే 29 సంవత్సరాలు. సూర్యుని చుట్టూ తిరుగుటకు ఎంత కాలం పడుతుంది శనికి అంటే ఎంతకాలము? 29 సంవత్సరాలు. నెక్స్ట్ తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? శని పరంగా అబ్జర్వ్ చేస్తే 10 గంటల 40 నిమిషాలు. 10 గంటల 40 నిమిషాలు. మరి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 82. బట్ ధృవీకరించబడినవి మాత్రం ఎంత అంటే 53. గుర్తించబడినవి మాత్రం ఎంత అంటే 29. అంటే ఓవరాల్గా ధృవీకరించబడిన పరంగా ఉపగ్రహాలు ఎన్ని అంటే 53గా చెప్తాము. బట్ శనికి గల మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 82 అనేటువంటి పాయింట్ మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంద్రుడిని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 84 సంవత్సరాలు. హైలైట్ చేసుకోవాలి. 84 సంవత్సరాలు. చాలా దూరము. తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 17 గంటల 14 నిమిషాలు. 17 గంటల 14 నిమిషాలు. మరి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 27. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంద్రుడికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 27. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ వరుణుని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఎంత అంటే 164 సంవత్సరాలు. మరి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత పట్టే కాలము అంటే 16 గంటల 7 నిమిషాలు. ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 14. ఉపగ్రహాల సంఖ్య చాలా చాలా ఇంపార్టెంట్. భూమికి గల ఉపగ్రహాల సంఖ్య 1,
అంగారకునికి గల ఉపగ్రహాల సంఖ్య 2, బృహస్పతికి 79, శనికి 82, ఇంద్రుడికి 27, వరుణికి 14 ఉపగ్రహాలు కలవు. ఓకేనా. మరి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. 2006వ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే 9 గ్రహాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఎన్ని గ్రహాలు ఉన్నాయి అంటే 8 గ్రహాలు. మీకు క్లియర్గా చెప్పాను. ఆ 9వ గ్రహం ఏంటి? ఫ్లూటో. ఏంటి? ఫ్లూటో. మరి దీన్ని బేస్ చేసుకొని ఫిల్ చేయమని ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ బుధుడు. నెక్స్ట్ భూమి గ్రహాన్ని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మనము నివసిస్తున్న భూమి సూర్యుని నుండి 3వ గ్రహము. చాలా 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 ఇంపార్టెంట్. సూర్యుని నుండి 3వ గ్రహము అంటాడు. సూర్యుని నుండి 3వ గ్రహం ఏంటి? భూమి. లేదా భూమి సూర్యుని నుండి ఎన్నవ గ్రహము? ఎన్నవ గ్రహము అంటే 3వ గ్రహము. చాలా 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 ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీకు గ్రహాల గురించి ఆర్డర్ అబ్జర్వ్ చేసింటే ఇక్కడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. భూమి అక్కడ ఎన్నో గ్రహంగా ఉంది అనేది మీరు ఒక్కసారి హైలైట్ చేసుకోండి. ఆన్సర్ అనేది మీకు అక్కడే తెలుస్తుంది. గ్రహాల ఆర్డర్లోనే మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఎవరు? బుధుడు. నెక్స్ట్ శుక్రుడు. నెక్స్ట్ ఎవరు? భూమి. అవునా? అంటే భూమి సూర్యుని నుండి ఎన్నో గ్రహంగా మనం చెప్తున్నాము అంటే 3వ గ్రహము. పరిమాణంలో ఇది 5వ పెద్ద గ్రహము. పరిమాణం పరంగా మనం అబ్జర్వ్ చేస్తే 5వ అతి పెద్ద గ్రహము. మీ కింద కూడా చెప్పాను. ఏంటి? గ్రహాలన్నింటిలోకి అతి పెద్ద గ్రహం ఏంటి అంటే బృహస్పతి అని చెప్పాను. అతి చిన్న గ్రహం ఏంటి అంటే బుధుడు అని చెప్పాను. మరి పరిమాణం పరంగా మనకు 5వ అతి పెద్ద గ్రహంగా మనము ఏ గ్రహాన్ని చెప్తున్నాము అంటే భూమి. అందుకే దాని ఆకారాన్ని జియోయిడ్గా అభివర్ణిస్తారు. చాలా 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 ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? భూమి ఆకారము. భూమి ఆకారము చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇది అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. ఏంటి? సింప్లీ భూమి ఆకారము. భూమి ఆకారము అంటేనే మనకి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? జియోయిడ్. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారము. భూమి యొక్క ఏకైక సహజ గ్రహం ఏంటి అంటే చంద్రుడు. ఇందాకనే చెప్పాను. భూమికి గల ఉపగ్రహాల సంఖ్య ఎంత? 1 అని చెప్పాను. మరి ఆ ఒక్క ఉపగ్రహం ఏంటి అంటే చంద్రుడు. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే దాని 2 వంతుల ఉపరితలము నీటితో కప్పబడి ఉంది. కాబట్టి దీనిని మనం ఏమంటున్నాము అంటే నీలి గ్రహము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి మరో బిట్ ఏంటి అంటే ఈ క్రింది వానిలో నీలి గ్రహము అంటాడు. సో నీలి గ్రహము అంటేనే మనకు బుధుడు. లేదా బుధ గ్రహానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. భూమి సూర్యుడి నుంచి ఎన్నో గ్రహము? 3వ గ్రహము. పెద్ద గ్రహాల పరంగా మనం చెప్తే ఎన్నో పెద్ద గ్రహము అంటాము? 5వది. ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి? 1. ఆ ఒక్క ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. భూమిని మనం ఏమంటున్నాము? నీలి గ్రహంగా అంటున్నాము. ఎన్నో వంతు ఉపరితలంపై నీటితో కప్పబడి ఉంది? 3/2 వంతుల నీరు అంటే 2/3. అంటే మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు నీటితో కప్పబడి ఉంది. అది కూడా మనకు భూమి ఏ రంగులో కనిపిస్తుంది అని చెప్తున్నాము? నీలం రంగులో కనిపిస్తుంది. కాబట్టి ఈ గ్రహాన్ని మనం ఏమంటున్నాము? నీలి గ్రహము అంటున్నాము అనేటువంటి పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మీకు 4 పాయింట్స్ ఇచ్చారు చూడండి. శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు డెఫినేషన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పాను. తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఓకేనా. అంటే సింపుల్గా చెప్పాలి అంటే శిలావరణము అంటే రాళ్ళు నీళ్లతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొరనే మనకి ఏమవుతుంది? శిలావరణము. జలావరణము, జలాంటి నీరు కదా, భూమిపై గల జలభాగాలే మనకి ఏమవుతాయి? జలావరణము. నెక్స్ట్ వాతావరణం అంటే వాయువుల పరంగా, వాయువుల పొరనే మనకి ఏమవుతుంది? వాతావరణం అవుతుంది. జీవావరణం అంటే జీవులు అంటే ఏంటి? మొక్కలు, జంతువులు, జీవరాశి. వాటిని మనం ఏమంటున్నాము? జీవావరణం. మనం ఈజీగా చెప్పేయచ్చు. మొదటి 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవించడానికి సాధ్యం చేస్తాయి. దీన్ని మనం ఏమంటున్నాం? జీవావరణం అని పిలుస్తారు. ఓకేనా. దీని గురించి మనం 1 by 1 ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే
కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైలైట్ చేసుకోవాలి. మరి ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ సూర్యుని కాంతి భూమికి చేరుకోవడానికి సుమారుగా ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 8 నిమిషాలు పడుతుంది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని చెప్తున్నాము. అవునా? మరి సూర్యుని కాంతి భూమికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటే 8 నిమిషాల సమయం పడుతుంది. ఈ 2 పాయింట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. శిలావరణము ఇప్పుడే చెప్పాను కదా. శిలావరణం అనగా మనం నివసించే భూమి, రాళ్ళు నీళ్ళతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొర. రాళ్ళు నీళ్ళతో కూడిన భూమి యొక్క ఘనబాహ్య పొరనే మనకేమవుతుంది? శిలావరణము. భూమిపై గల జలభాగాలైనటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైనటువంటి వాటన్నింటినీ కలిపి మనం ఏమంటున్నాము అంటే జలావరణము. జలము అంటే నీరు కదా, జలావరణము. నెక్స్ట్ భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరను మనం ఏమంటున్నాము అంటే వాతావరణము. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి? నత్రజని, వాతావరణంలో నత్రజని శాతము అంటాడు. మరి వాతావరణంలో నత్రజని శాతం ఎంత? 78. ఆక్సిజన్ శాతం ఎంత? 21. ఇతర వాయువులైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాను, ఓజోన్ తక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కువ పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాతావరణంలో నత్రజని శాతం ఎంత అంటాడు. సింప్లీ క్వశ్చన్. వాతావరణంలో నత్రజని శాతం ఎంత? 78%. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ జీవావరణము. భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి మనం ఏమంటున్నాము అంటే జీవావరణము. అంటే మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అన్నీ వాటన్నిటిని మనం ఏమంటున్నాము అంటే జీవావరణము. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చాయి చూడండి. ఇంకా ఉపగ్రహాల పరంగా అబ్జర్వ్ చేస్తే ఉపగ్రహాలు లేనటువంటి గ్రహాలు మొదటి 2 గ్రహాలు ఏంటి? బుధుడు, శుక్రుడు అని చెప్పాను. బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హైలైట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లయితే గ్రహాల చుట్టూ కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటినే ఉపగ్రహాలు అంటాము. ఏమనాలి? ఉపగ్రహాలు. నెక్స్ట్ బుధుడు, శుక్రుడు గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన అన్ని గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో ఏ గ్రహాలకు ఉపగ్రహాలు ఉండవు అంటాడు. ఉపగ్రహాలు లేవు అంటాడు. కాంబినేషన్ పరంగా ఇస్తాడు. 2 గ్రహాల కాంబినేషన్తో. ఆన్సర్ ఏమవుతుంది? బుధుడు, శుక్రుడు. నెక్స్ట్ చంద్రుడిని బేస్ చేసుకొని మనకి ఇందాకనే చెప్పాను. ఏంటి? భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏంటి అని చెప్పాను? చంద్రుడు అని చెప్పాను. మరి దీని వ్యాసము భూమి యొక్క వ్యాసంలో ఎన్నో వంతు ఉంటుంది అంటే 4వ వంతు మాత్రమే. ఇది ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. చంద్రుడు భూమి నుండి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అంటే 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు సూర్యుడి నుండి మరియు చంద్రుని నుండి భూమి యొక్క దూరాన్ని పోల్చవచ్చు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27 రోజులు. హైలైట్ చేసుకోండి. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 27 రోజులు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే తన చుట్టూ తాను తిరగడానికి సరిగ్గా అదే సమయం పడుతుంది. సరిగ్గా అదే సమయము అంటే ఎంత? 27 రోజులే పడుతుంది. అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగడానికి కూడా ఎంత సమయం పడుతుంది అంటే 27 రోజులే పడుతుంది. చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. చంద్రునిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలు కలిగి ఉన్నాయి. చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలుగ చేస్తాయనేటువంటి పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి. ఏంటి? చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టినటువంటి మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మనం ఎప్పటి నుంచో వింటున్నాము నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా దేశానికి చెందినవారు.
మరి చంద్రునిపై ఎప్పుడు అడుగుపెట్టాడు అంటే జూలై 21, 1969న అడుగుపెట్టడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు 2 పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా దేశానికి చెందినవారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై మొదటిసారిగా ఎప్పుడు అడుగుపెట్టారు అంటే జూలై 21, 1969 అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ మానవ నిర్మిత ఉపగ్రహం. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది కృత్రిమమైనది. విశ్వం భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. ఇది రాకెట్ ద్వారా తీసుకెళ్లబడిన భూమి మరియు ఇతర సౌర వ్యవస్థల కక్షలో ఉంచబడుతుంది. అంతరిక్షంలో కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్షాట్ ఇలాంటి మనం కొన్ని ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. మనకు శ్రీహరికోట మనకు ఆల్రెడీ తెలిసిందే. శ్రీహరికోట అనేది మనకు మెయిన్ పాయింట్గా మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని మన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరంగా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ మనం దీని గురించి అబ్జర్వ్ చేస్తే శ్రీహరికోట అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా గుర్తు రావాలి? తిరుపతి జిల్లా. తిరుపతి అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు 26 జిల్లాలు అయినాయి కాబట్టి హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఆంధ్రప్రదేశ్లో గల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ జిల్లాలో కలదు అంటాడు. ఏ జిల్లాలు అంటే తిరుపతి జిల్లా లేదా ఆంధ్రప్రదేశ్లో అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడ కలదు అంటే మనకు శ్రీహరికోట. ఆప్షన్స్లో మనకు శ్రీహరికోట, తిరుపతి జిల్లా ఇలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలాగే బిట్లు అడుగుతుంటారు అనమాట. ఓకేనా, అందుకని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నాడు. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధామన్ జ్ఞాపకార్థం పేరుగా సతీష్ ధామన్ స్పేస్ సెంటర్ SDSC శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. అంటే శ్రీహరికోటలో గల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గల పేరేంటి? సతీష్ ధామన్ స్పేస్ సెంటర్ SDSC సతీష్ ధామన్ స్పేస్ సెంటర్. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఓవరాల్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు అంటే తిరుపతి జిల్లా. లేదా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలదు? శ్రీహరికోట తిరుపతి జిల్లా. మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటకు ఏమని పేరుంది? సతీష్ ధామన్ స్పేస్ సెంటర్ అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అనేటువంటి ఒక పాయింట్ ఇచ్చాడు. ఒక్కసారి మనం ఈ పాయింట్ను కూడా అబ్జర్వ్ చేద్దాం. 24 సెప్టెంబర్ 2014న అంగారక గ్రహ వాతావరణము స్థలాకృతి అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి? ఫుల్ ఫామ్ అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. తెలుగులో అయితే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటాం. మంగళయాన్ మార్స్ ఆర్బిటల్ మిషన్ MOM అంగారక కక్షను చేరుతుంది. ప్రపంచంలో సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రహ శకలాలను బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉన్నాయి. వీటినే మనం ఏమంటున్నాము అంటే గ్రహ శకలాలు. ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే అంగారకుడు బృహస్పతి మధ్య సూర్యుని చుట్టూ తిరుగుతున్న చిన్న ఖగోళ వస్తువులే మనకి ఏమవుతాయి అంటే గ్రహ శకలాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంగారక గ్రహము బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోవాలి. గ్రహ శకలాలు అంటే ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి? బృహస్పతి హైలైట్ చేసుకోవాలి. అంగారక గ్రహము బృహస్పతి కక్షల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరం క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఏం చెప్తున్నాము? 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? గ్రహ శకలాలు అంటేనే ఏ గ్రహాల మధ్య కనిపిస్తాయి అంటే అంగారకుడు బృహస్పతి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఉల్కలు. ఓకేనా, మెట్రాయిడ్స్. ఇక్కడ చూడండి, ఉల్కలను బేస్ చేసుకుని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాళ్లను ఏమంటాము అంటే ఉల్కలు. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమికి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. ఆ సందర్భంలో అవి వెలుతురును కలుగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా
ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది. అంటే ఓవరాల్గా ఏం చెప్పాలి, సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను ఏమంటాము, చిన్న చిన్న రాళ్ళనే మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ఉల్కలు. ఈ పాయింట్ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ తోకచుక్కలను బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే తోకచుక్క అంటే తల తోకతో కలిగి ఉంచే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరంలోకి ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. చూడండి, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరంలోకి ఒకసారి భూమికి దగ్గరగా కనిపిస్తుంది అంటే 76 సంవత్సరంలోకి ఒకసారి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఒకసారి చివరగా 1986 సంవత్సరంలో కనిపించింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061 సంవత్సరంలో కనిపించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే హోలీ తోకచుక్క మరలా భూమికి దగ్గరలో ఏ సంవత్సరంలో కనిపిస్తుంది, భూమికి దగ్గరలో ఏ సంవత్సరంలో కనిపిస్తుంది అంటే 2061 అనేది హైలైట్ చేసుకోండి. ఎన్ని సంవత్సరంలోకి ఒకసారికి భూమికి దగ్గరగా వస్తుంది అంటే 76 సంవత్సరంలోకి ఒకసారికి దగ్గరగా అనే పాయింట్ని కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ గెలాక్సీ. నిర్మితమైన ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గాన్ని మనం చూడవచ్చు. అది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయము. అంటే సింప్లీ గెలాక్సీ అంటే అర్థం ఏంటి, కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని మనం ఏమంటాము అంటే గెలాక్సీ. అంటే నక్షత్రాలతో కూడినటువంటి ఒక పెద్ద సమూహమే మనకి ఏమవుతుంది అంటే గెలాక్సీ. దీనిని మనము పాలపుంత అని కూడా అంటారు. ఈ పాయింట్ను కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందుకని దీనిని ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు. అంటే ఓవరాల్గా ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఏంటి, గెలాక్సీ అంటేనే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహము అనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి. దీన్ని ఏమని పిలుస్తారు, పాలపుంత అని కూడా అంటారు. కాంతి నదిగా అంటే ఇక్కడ ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావిస్తారు కాబట్టి దీన్ని మనము ఆకాశ గంగా అని కూడా పిలుస్తారు అనేటువంటి పాయింట్ను కూడా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సముదాయము. ఇక్కడ చూడండి, కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం అయితే గెలాక్సీ, కొన్ని కోట్లాది గెలాక్సీల సముదాయం మనకేమవుతుంది అంటే యూనివర్స్, విశ్వం. మరి విశ్వం ఎంత పెద్దదో ఊహించడం చాలా కష్టము. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞులు చాలా ప్రయత్నిస్తున్నారు. దాని పరిమాణం గురించి మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ మనమందరము ఈ విశ్వానికి చెందిన వారమని కూడా మనకు తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఒక్కసారి మనం ఆ పాయింట్ను కూడా అబ్జర్వ్ చేయండి. ఇవి మనకు టెక్స్ట్ బుక్ యొక్క కంటెంట్. నెక్స్ట్ పదజాలం ఇచ్చాడు. మరి టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని ఇక్కడ గ్రహాల పేర్లు, సూర్యుడి నుంచి గ్రహాలు ఇచ్చాడు, కొన్ని బిట్స్ ఇచ్చాడు, చివరిలో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక ఫజిల్ కూడా ఇచ్చాడు. వీటన్నిటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. మరి ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ ది సన్ కిలోమీటర్ పరంగా మెర్క్యూరీ ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. గ్రహాల పరంగా కూడా ఇంగ్లీష్ పరంగా ఆర్డర్లో ఇచ్చాను. వెనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకేనా, ఇక్కడ మీకు అదే ఆర్డర్, ఇందాక చెప్పినటువంటి 8 గ్రహాల ఆర్డర్. ఇక్కడ ఇందాక ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి, దాని యొక్క ఆన్సర్ అనమాట అది. ఇది సూర్యుని నుండి దూరము, ఉపగ్రహాల సంఖ్య, గ్రహం పేరు. ఇక్కడ 8వ క్వశ్చన్ యొక్క టేబుల్ యొక్క ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. అయితే టర్మినాలజీ ఇంగ్లీష్లో ఉంది. అదే గ్రహాలు 8 ఆర్డర్లో ఉన్నట్టు అనమాట. మీకు ఒకవేళ ఇంగ్లీష్ టర్మినాలజీ కన్ఫ్యూజ్ అనుకుంటే ఆ 8 గ్రహాల యొక్క ఆర్డర్ అనమాట ఇది టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్. బట్ బిట్స్ అది ఈ ఫజిల్ కావచ్చు, మ్యాచ్ ది ఫాలోయింగ్ కావచ్చు, ఈ బిట్స్ కావచ్చు, అదేవిధంగా వీటన్నింటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేద్దాం.